మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. చారి, ఈ ప్రపంచంలో మనిషికి తెలియనివి చాలా ఉన్నాయిరా. కానీ నాకు తెలియంది మాత్రం ఏదీ లేదు. ఈ పుస్తకంలో ఉన్నవన్నీ నా బుర్రలో నిక్షిప్తమై ఉన్నాయి. అవునా గోపాల్? నిక్షిప్తమై ఉండటం అంటే లోపలెక్కడో మూలన పడున్నాయి, బయటికి రావడానికి దారి తెలియడం లేదు అని అర్థమా? వేటకారం చేయకు. పురాణాల్లో యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి ధర్మరాజుని ప్రశ్నలు అడిగాడు. వాటినే యక్ష ప్రశ్నలు అంటారు. ఆ రోజు ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఈరోజు నేనున్నాను. ఏ ప్రశ్నకైనా నా దగ్గర ఇన్స్టెంట్ సమాధానం ఉంటుంది. ఏరా గోపాల్, పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. అయితే నాదొక ప్రశ్న, దీనికి సమాధానం చెప్పు చూద్దాం. ఇది కూడా ఒక యక్ష ప్రశ్నే అనుకో. అడుగప్పారాబాయ్, నీ ప్రశ్న నా మెదడు అనే కంప్యూటర్కి ఒక చిన్న చిప్పు లాంటిది. సరే, గాలికి రెక్కలుండవు కాని ఎగురుతుంది, కళ్ళుండవు కాని ఏడుస్తుంది. ఏంటది? అబ్బా బాబాయ్, నువ్వడిగింది వానమేఘం కదా. ఇది చిన్నపిల్లల పొడుపు కదా బాబాయ్. మన పండితుడు గోపాల్కి ఇంకొంచెం కఠినమైందడుగు బాబాయ్. ఆగరాచారి, బాబాయ్ అడిగిందాంట్లో అంతరార్థం వేరు. గాలికి రెక్కలుండవు అంటే అది మన ఊరి అప్పుల అప్పన్న ఇచ్చిన ప్రామిసరీ నోటు. అది ఎక్కడికైనా ఎగురుతుంది. కళ్ళుండవు కాని ఏడుస్తుంది అంటే అది మన ఊరి ప్రెసిడెంట్ గారి పాత కారు సైలెన్సర్. అది ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. అది కాదు గోపాల్ గారు, బాబాయ్ అడిగింది మేఘం గురించే. కాని మీరు దానికి కూడా మీ సొంత పురాణాలు అల్లుతున్నారు. మీ పాండిత్యమంతా ఇలాగే ఉంటుందా? సీతమ్మ, ప్రశ్న ఏదైనా సమాధానం మన చుట్టూ ఉన్న సమాజం నుంచి రావాలి. అదే అసలైన తెలివితేటలు. సరే గోపాల్, నీకంత ధీమా ఉంటే ఈరోజు రాత్రి మన ఊరి చెరువుగట్టు దగ్గర ఒక పోటీ పెట్టుకుందాం. నేను, అప్పారావు బాబాయ్ కలిసి నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాం. నువ్వు గనక సమాధానం చెప్పలేకపోతే రేపు ఊరందరికీ నువ్వు టీ పార్టీ ఇవ్వాలి. ఒక టీ పార్టీయే కదా, డీల్. అయితే నేను గెలిస్తే నువ్వు నా ముందు మోకాళ్ల మీద కూర్చుని గోపాల్ గారు మహాపండితులు అని 3 సార్లు అరవాలి. జాగ్రత్త గోపాల్ గారు, మా నాన్న అడిగే ప్రశ్నలకి జవాబులు మీ పుస్తకాల్లో ఉండవు, బుర్రలో ఉండాలి. సీతమ్మ, ఈ గోపాల్ బుర్ర ఒక విజ్ఞాన గని. రాత్రికి మీరే చూస్తారుగా. 1 hour later. యక్ష సభ సిద్ధమైందా? ఈ గోపాల్ మేధస్సుకి పదును పెట్టడానికి మీ ప్రశ్నల బాణాలు రెడీగా ఉన్నాయా? బాణాలు కాదు గోపాల్, నీ తలకి గింగిరాలు తిరిగే ప్రశ్నల గుణపాలు రెడీగా ఉన్నాయి. కూర్చో. అపరో బాబాయ్, మొదటి ప్రశ్నతో మన పండితుణ్ణి పలకరించు. గోపాల్, ఇది జాగ్రత్తగా విను. ఇది నీ పుస్తకాల్లో ఉండదు. పుట్టని బిడ్డకి పురిటి నొప్పులు, లేని ఇంటికి లక్ష్మి కళ. ఏంటది? బాబాయ్, చాలా లోతైన ప్రశ్న అడిగావు. పుట్టని బిడ్డకి పురిటి నొప్పులంటే అది మన ఊరి పంచాయతీ ఆఫీసులో వస్తున్న కొత్త రోడ్డు ప్లాన్. అదింకా పుట్టలేదు, కానీ దాన్ని నిర్మించడానికి కాంట్రాక్టర్ పడే కష్టాలు పురిటి నొప్పుల కంటే ఘోరం. మరి లేని ఇంటికి లక్ష్మీ కళ అంటే ఏంటి గోపాల్ గారు? దానికి కూడా సమాధానం ఉంది సీతమ్మ. లేని ఇల్లు అంటే మన ఊరి చివర ఉన్న పాడుబడ్డ బడి. ఆ ఇంట్లో గోడల్లేవు, కప్పు లేదు, కానీ అక్కడ పేకాట ఆడేవాళ్లు కూర్చుంటే వచ్చే ఆ డబ్బుల కళని లక్ష్మీ కళ కాక ఇంకేమంటారు? అబ్బా అబ్బా, నీ తర్కం తగలబెట్టా. ఒరే గోపాల్, బాబాయ్ అడిగింది కళ, డ్రీమ్ గురించిరా. కళ ఇంకా నిజం కాదు కాబట్టి అది పుట్టని బిడ్డ. కళలో కోటీశ్వరుడైపోతే వచ్చేది లక్ష్మీ కళ. దీనికి పంచాయతీ రోడ్డుకి ఏం సంబంధంరా? చారి, నువ్వు చదివింది పాతకాలం భాష, నేను చెప్పింది నిత్య జీవిత సత్యం. సరే, నెక్స్ట్ ప్రశ్న అడగండి. సర్లే, రెండో ప్రశ్న. 100 అడుగుల బావి, 10 అడుగుల తాడు. మరి ఆ బావిలో నీళ్లెలా తోడాలి? బాబాయ్, ఇది అసలైన యక్ష ప్రశ్న. అంటే
దీనికి సమాధానం చాలా సింపుల్. 100 అడుగుల బావిలో నీళ్లు తోడాలంటే తాడుతో పనిలేదు, బావిలోకి దిగి నీళ్లు తాగి రావాలి. ఎరా, బావిలోకి దిగితే మళ్ళీ పైకెలా వస్తావు? నీ దగ్గరేమైనా నిచ్చెనుందా? ఆ బావిలో నీళ్లు లేవని నేను నా తెలివితో కనిపెట్టాను కాబట్టే అలా చెప్పాను. నీళ్లుంటే కదా తాడు కావాల్సింది. నీళ్లు లేనప్పుడు తాడు 10 అడుగులుంటే ఏంటి, 10 అంగుళాలుంటే ఏంటి? ఒకవేళ నీళ్లుంటే అప్పుడేం చేస్తారు? అప్పుడా బావికి ఒక మోటార్ వేయాలి సీతమ్మా. కాలం మారింది, ఇంకా తాడుతో నీళ్లు తోడటం ఏంటి? బాబాయ్, వీడు ప్రశ్నని సమాధానంతో కొట్టకుండా ప్రశ్ననే మార్చేస్తున్నాడు. వీడికొక గట్టి లాజిక్ ప్రశ్నడుగు. సరే గోపాల్, ఇదొక వింత ప్రశ్న. ఒక మనిషి తన సొంత పెళ్లికి తనే వెళ్ళలేదు, కాని పెళ్లి మాత్రం అయిపోయింది. అది ఎలా సాధ్యం? ఇదేంటి, పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళవడమేంటి? గుర్తొచ్చింది. అది మన కాలేజ్లో చదివేటప్పుడు చేసిన ప్రాక్సీ పెళ్ళయి ఉంటుంది. అంటే పెళ్ళికొడుకు బదులు వాడి ఫ్రెండ్ వెళ్ళి తాళి కట్టాడన్నమాట. ఒరే, పెళ్లిలో కూడా ప్రాక్సీలుంటాయరా? ఎవడి పెళ్లికి వాడు వెళ్ళకపోతే అది పెళ్ళెలా అవుతుంది? ఇది ఆన్లైన్ పెళ్లి బాబాయ్. ఒరేయ్, ఆ పెళ్లికొడుకు ఒక విగ్రహంరా. విగ్రహానికి పెళ్లి చేసినప్పుడు అది వెళ్ళదు కదా. నువ్వు మరీ జూమ్ కాల్ దాకా వెళ్ళావేంటి? సర్లే, ఇప్పుడు నా వంతు. గోపాల్, ఇదొక అసలైన చిక్కుముడి. తింటే చచ్చిపోతాడు, తినకపోతే అసలే ఉండలేడు. ఏంటది? నువ్వు అడిగిన ప్రశ్నలో ఏదో కెమికల్ లోపముందిరా. అదే కదా లాజిక్కు. నువ్వు పండితుడివి కదా, నీ మెదడులో ఉన్న ఆ నిక్షిప్తమైన జ్ఞానాన్ని బయటికి తీ. ఓహో, నాకర్థమైపోయింది. అది విషం. భలేగా అల్లారు గోపాల్ గారు. కాని ఇది తప్పు. విషం తినకపోతే మనిషి ఉండలేకపోవడమేంటి? అది అస్సలు కుదరదు. గోపాల్, నువ్వు మరీ దూరం వెళుతున్నావు. చారి అడిగింది చాలా సింపుల్. దీని సమాధానం గాలి. గాలిని మనం ఆహారంలా పీల్చుకుంటాం, అది లేకపోతే ఉండలేం. కాని గాలిని, అంటే అహంకారాన్ని ఎక్కువగా తింటే, అంటే నెత్తికెక్కించుకుంటే మనిషి పతనమైపోతాడు, అంటే చచ్చిపోతాడు. అది కాదు బాబాయ్, గాలిని పీలుస్తారు గాని ఎవరైనా తింటారా? సర్లే, ఇదొక క్లాసిక్ యక్ష ప్రశ్న. భూమి కంటే బరువైనదేది, ఆకాశం కంటే ఎత్తైనదేది? దీనికి మీ పుస్తకాల్లో సమాధానం ఉంటుంది. చెప్పు చూద్దాం. చారీ, ఇది చిన్నపిల్లల ప్రశ్న. భూమి కంటే బరువైనది మన ఊరి ప్రెసిడెంట్ గారి అవినీతి. ఒరేయ్, నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చురా. కాని ధర్మరాజు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? భూమి కంటే బరువైనది తల్లి, ఆకాశం కంటే ఎత్తైనవాడు తండ్రి. బాబాయ్, ఆ రోజుల్లో అది కరెక్ట్, కానీ ఈ రోజుల్లో నేను చెప్పిందే ప్రాక్టికల్. తల్లిదండ్రుల కంటే ఈ అప్పుల బాధలు, రాజకీయాలు మనమీద ఎక్కువ బరువున ఉన్నాయి కదా. నా సమాధానంలో సోషల్ అవేర్నెస్ ఉంది. సరే గోపాల్ గారు, మీ సోషల్ అవేర్నెస్కి నాదొక ప్రశ్న. లోకంలో అందరికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏది? లోకంలో అందరికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు వంటరాని నువ్వు అప్పారావు బాబాయ్ టీ కొట్లో అంత రుచిగా ఎలా వండుతున్నావన్నదే నాకు పెద్ద ఆశ్చర్యం సీతమ్మ. అది సమాధానం కాదు, సీరియస్గా చెప్పండి. సీరియస్గా చెప్పాలంటే, లోకంలో రోజుకి వేల మంది చచ్చిపోతున్నా మనం మాత్రం చావమన్నట్టుగా బతికేస్తాం చూడు, అదే అందరికంటే పెద్ద ఆశ్చర్యం. ఏమంటావ్? అరే, ఇదేంటి వీడీసారి కరెక్ట్గా చెప్పాడు? ధర్మరాజు చెప్పిన సమాధానం కూడా ఇదే కదా. చూశావా చారీ, గోపాల్ని తక్కువ అంచనా వేయకు. అప్పుడప్పుడు నా మెదడులోని కంప్యూటర్ కూడా సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. బావుంది గోపాల్, నువ్వు ఒక్కదానికి కరెక్ట్గా చెప్పావు కాబట్టి ఇంకో కఠినమైన ప్రశ్న. చనిపోయిన మనిషి మళ్లీ బ్రతకాలంటే ఏం చెయ్యాలి? బాబాయ్, ఇదేం ప్రశ్న? చనిపోయిన మనిషి మళ్ళీ బతకడం ఎలా సాధ్యం? యావైనా జంబలకిడి పంబా సినిమా అనుకుంటున్నావా ఏంటి? చెప్పు గోపాల్, యక్ష ప్రశ్న కదా, ఏదో ఒక దారి ఉంటుంది. నీ దగ్గర సమాధానం లేకపోతే ఒప్పుకో, రేపు టీ పార్టీకి రెడీ అయిపో. ఆగండి, ఆలోచిస్తున్నా. గుర్తొచ్చింది. చనిపోయిన మనిషి మళ్ళీ బతకాలంటే వాణ్ణి సినిమా హీరోని చెయ్యాలి. సినిమాలో హీరో ఎన్నిసార్లు చచ్చినా మళ్ళీ ఇంకో సీన్లో బతికి వచ్చేస్తాడు. గోపాల్ గారు, మీరు మరీ కామెడీ చేస్తున్నారు. దానికి సమాధానం అది కాదు. అయితే ఇంకో సమాధానం ఉంది. మనిషి చనిపోయినా వాడి ఫోటోని మన మొబైల్లో రీసైకిల్ బిన్ నుంచి తీసి మళ్ళీ హోమ్ స్క్రీన్ మీద పెట్టుకుంటే బతికే ఉన్నట్టనిపిస్తుంది కదా. అది నా లాజిక్. అరే పిచ్చి గోపాల్, దానికి సమాధానం జ్ఞాపకం లేదా కీర్తి.
ఒక మనిషి మంచి పనులు చేసి చనిపోతే అతడు ప్రజల గుండెల్లో జ్ఞాపకంగా ఎప్పుడూ బతికే ఉంటాడు. దాన్నే కీర్తిమంతుడు జీవించును అంటారు. అది కూడా కరెక్టే బాబాయ్, కానీ నా సినిమా హీరో లాజిక్ కూడా తక్కువదేం కాదు. సరే గోపాల్, ఈ రాత్రికి చాలు కాని నువ్వు 3 ప్రశ్నల్లో 2ంటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. కాబట్టి రేపు ప్రొద్దున టీ కొట్టు దగ్గర అందరికీ టీ పార్టీ ఇస్తున్నావు. అది కూడా అప్పారావు బాబాయ్ టీనే. డీల్. అయితే రేపు టీ పార్టీలో నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరెవ్వరూ సమాధానం చెప్పలేకపోతే టీ పార్టీ బిల్లు చారీ కట్టాలి. ఏంటా ప్రశ్న? ఇప్పుడు చెప్పండి. ప్రశ్న ఏంటంటే, టీ కొట్టు దగ్గర టీ తాగుతూ పార్టీ ఇస్తున్న గోపాల్ని చూసి బిల్లు కట్టకుండా పారిపోయే చారిని ఏమని పిలవాలి? నిన్ను తింగరి గోపాలని పిలవాలి. పదండి, రాత్రి చాలా అయింది. పదా గోపాల్, రేపు పార్టీ నీదే కదా. యక్షుడి దగ్గర తప్పించుకున్నావు కానీ నా టీ బిల్లు దగ్గర తప్పించుకోలేవు. అనగా గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో నిద్రపోతున్న ఒక చిన్న గ్రామం రామాపురం. పచ్చని పొలాలు, ఉదయం మంచుతో తడిసిన గడ్డి, పక్షుల కిలకిలా రావాలు, గుడి గంటల నాదం. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనుషులు మనుషుల్లా కాదు, మనసుల్లా బతుకుతారు. కాని ఎంత స్వచ్ఛమైన నీటిలోనైనా ఒక చుక్క విషం పడితే ఆ నీరు మొత్తం కలుషితమవుతుంది. అలాగే ఎంత మంచివాళ్ల మధ్యనైనా ఒక చెడు ఆలోచన, ఒక అసూయ ఒక మనిషిని నాశనం చేయ. ఆ ఊరిలో ఒక మనిషి ఉండేవాడు. పేరు ధర్మయ్య. పేరు మాత్రమే కాదు, అతని జీవితం కూడా ధర్మమే. ఇతరుల కష్టం చూస్తే అతని గుండె తట్టుకోదు. ఎవరైనా సహాయం అడిగితే అతని చెయ్యి ఎప్పుడూ వెనక్కి వెళ్లదు. అందుకే ఆ ఊరిలో ధర్మయ్య ఒక మనిషి కాదు, ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక ఆధారం. ఏవండి, పంట బాగానే ఉందా? ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. మనం అందరం ఒక కుటుంబం. ఏవుండోయ్, నిన్న రాత్రి ఆ గాలివానకి నా ఇంటి కప్పు లేచిపోయింది. దిక్కుతోచలేదు. కాని మన ధర్మయ్య గారు అర్ధరాత్రి వచ్చి స్వయంగా టార్పాలిని కప్పి బియ్యం ఇచ్చి వెళ్లారు. ఆయన మనిషి కాదండి, దేవుడు. నిజమేనయ్యా. పోయిన వారం నా కూతురు పెళ్లికి డబ్బులు లేకపోతే తన చేతి ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులిచ్చారు. ఈ రోజుల్లో అంత మంచి మనిషి ఎక్కడుంటారు? అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. ధర్మయ్య దేవుడు, ధర్మయ్య గొప్పోడు. మరి నేనెవరిని? నా దగ్గర కూడా 10 ఎకరాల పొలం ఉంది. నన్నెవరూ పట్టించుకోరేం. వీడికి ఆ పేరు పోవాలి, వీడి పరువు పోవాలి. అప్పుడే నాకు శాంతి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ సంవత్సరం ఆకాశం తన కోపాన్ని మొత్తం రామాపురం మీద చూపించింది. మెరుపులు, ఉరుములు, కుండపోత వర్షం. ప్రకృతి తన శక్తిని గుర్తుచేసింది. చెరువులు నిండిపోయాయి. నీరు తన హద్దులు దాటి ప్రవహించడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం, ఒక్క చిన్న తప్పు, ఊరు మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదం. ఆ సమయంలో ఒక మనిషి ముందుకు వచ్చాడు. భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అతను ధర్మయ్య. ఏవండోయ్, అందరూ రండి. ఆ చెరువుగట్టు తెగిపోతే మన ఊరు మునిగిపోతుంది. మట్టి బస్తాలు మోయండి. ఆ నీళ్లను బీడు భూములకు మళ్ళిద్దాం. పదండి. ధర్మయ్య గారు, మీ వల్లే మా ప్రాణాలు నిలిచాయి. వచ్చే ఎలక్షన్లలో మీరే మా ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? వీడు ప్రెసిడెంట్ అయితే ఇక ఊళ్ళో నాకు విలువ ఉండదు. వీడి ఎదుగుదలని ఇక్కడితో ఆపేయాలి. వీడు రోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఆ శివాలయానికి వెళ్తాడు కదా, అదే వీడికి చివరి యాత్ర కావాలి. అమావాస్య. చీకటి తన పరాకాష్ఠకు చేరుకుంది. ఊరు మొత్తం నిద్రలో ఉంది. కాని ఒక మనిషి మనసులో చీకటి ఇంకా ఎక్కువగా ఉంది. అది రాత్రి చీకటి కాదు, అది అసూయ చీకటి. తవ్వు, ఇంకా లోతుగా తవ్వు వీరభద్ర. ఈ గుయ్యి ఎంత లోతుగా ఉండాలంటే ఇందులో పడ్డ ధర్మయ్య ఇక లేవకూడదు. వాడి కాలు విరగాలి. వాడు మంచం మీదే ఉండిపోవాలి. రేపు ఉదయం ఊరంతా వాడిని చూసి అయ్యో అంటారు. కాని లోపల నేను నవ్వుకుంటాను. అసూయ మనిషిని అంధుణ్ణి చేస్తుంది, మనిషిని పిశాచంలా మార్చేస్తుంది.
ఆ మనిషి తన చేతులతో తన విధిని తానే తవ్వుకుంటున్నాడు. ప్రతి పారదెబ్బతో అతను ఒక గొయ్యి మాత్రమే కాదు, తన పతనానికి దారిని తవ్వుతున్నాడు. అతనికి తెలియదు, అతను తవ్వింది ఇతరుల కోసం కాదని, తన కోసమని. కర్మ నిశ్శబ్దంగా చూస్తోంది, సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. అబ్బా, ఏం చేశావురా వీరభద్రా? యమధర్మరాజు కూడా గుర్తుపట్టలేడు ఈ గొయ్యిని. ఇక ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాను. రేపు ఉదయం అసలు కథ మొదలవుతుంది. The next day. అయ్యా వీరభద్రం గారు, తలుపు తీయండి, ఘోరం జరిగింది. ఎవడ్రా అదే ఈ అర్ధరాత్రి ఇంత బోల చేస్తున్నాడు? అయ్యా, మీ అబ్బాయి చిన్నబాబు పొలంలో మోటార్ ఆపడానికి వెళ్తే నల్లత్రాచుపాము కరిచింది స్వామి. బాబు నొరగలు కక్కుతున్నాడు. ఏంటి చిన్నాక? అయ్యో దేవుడా! అప్పుడు వీరభద్రం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చిన్నా, లేరా చిన్నా, నాన్న వచ్చాడ్రా. భయపడకు, నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు. కర్మ నిశ్శబ్దంగా చూస్తోంది, సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. బతకాలి, నా కొడుకు బతకాలి. దేవుడా, నా బిడ్డను కాపాడు. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఒక తండ్రి తన కొడుకు ప్రాణం కోసం పరుగెడుతున్నాడు. గుండె వేగంగా కొడుతోంది, శ్వాస ఆగిపోతోంది. మనసులో ఒక్కటే ఆలోచన, నా కొడుకు బ్రతకాలే. ఆ సమయంలో అతను మరిచిపోయాడు తన కోపం, తన అసూయ, తన పన్నాగం, తన చేతులతో తవ్విన గోతిని. భయం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. అతను పరుగెడుతున్నాడు, కాని విధి అతని కోసం ఎదురుచూస్తోంది. ఒక్క క్షణం, ఒక్క అడుగు, అంతే అతను పడిపోయాడు. అమ్మా, నా కాలు విరిగిపోయింది. చిన్నా, చిన్నా, లేరా? అయ్యో, మేమే గుంతలో పడిపోయాం. ఎవరైనా కాపాడండి, పుణ్యాత్ములెవరైనా ఉంటే కాపాడండి. తాను తవ్విన గోతిలోనే తానే పడిపోయాడు. ఎవరది? ఎవరిదా కేకలు? అయ్యా, నేను వీరభద్రాన్ని. నా కొడుకుకి పాము కరిచింది. మేము గోతిలో పడ్డాం, కాపాడండి. వీరభద్రమా, ఆగు, నేనున్నాను గదా. తన కండువాని తీసి కిందకు వేస్తాడు. బలంగా లాగి ముందుగా పిల్లాణ్ణి బయటకు తీస్తాడు. తర్వాత వీరభద్రాన్ని బయటకు లాగుతాడు. అయ్యో, పిల్లాడి ఒళ్ళు చల్లబడిపోతోంది. వీరభద్ర, నీ కాలు విరిగింది, నువ్వు నడవలేవు. పిల్లాణ్ణి నాకివ్వు. నేను నా భుజం మీద వేసుకుని డాక్టర్ దగ్గరకు పరిగెడతాను. పిల్లాణ్ణి భుజం మీదెత్తుకుంటాడు. వేగంగా పరిగెట్టడం ప్రారంభిస్తాడు. అతని ముఖంలో కరుణ, ఆందోళన కనిపిస్తుంది. ధర్మయ్య గారు, మీరు సరైన సమయానికి తీసుకువచ్చారు. మీరు చేసిన పని సాధారణం కాదు. ఈ పరిస్థితిలో చాలామంది భయపడిపోతారు. కానీ మీరు సమయం వృధా చేయకుండా బాబుని మీ భుజం మీద మోసుకొని ఇంత దూరం పరిగెత్తారు. మీ ధైర్యం, మీ నిర్ణయం వల్లే ఈరోజు ఆ బాబు ప్రాణాలతో ఉన్నాడు. వీరభద్రం ఏడుస్తూ ధర్మయ్య పాదాల మీద పడతాడు. ఏమైంది వీరభద్ర? ఎందుకేడుస్తున్నావు? ధర్మయ్యన్నయ్యా, నన్ను కొట్టు, చంపేయ్. నేను పాపాత్ముణ్ణి. నిన్న రాత్రి ఆ గోతిని తవ్వింది ఎవరో కాదన్నయ్యా, నేనే. నీ కాలు విరగాలని, నీ అంతం చూడాలని నేనే తవ్వాను. కాని చూడు, దేవుడు అందులో నన్నే పడేశాడు. నువ్వు చావాలని నేను కోరుకున్నాను, కాని నా కొడుకును నువ్వే బతికించావు. నీ మంచితనం గెలిచింది, నా కుళ్ళు బుద్ధి ఓడిపోయింది. ఆశ్చర్యంగా చూస్తాడు, కాని కోపం చూపించడు. అతన్ని లేపి నిలబెడతాడు. గతం గతహ వీరభద్ర. మనిషి మారడానికి ఒక్క క్షణం చాలు. ఇంటికి పద. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మనం ఇతరులకు మంచిని చేస్తే మంచి మనకు తిరిగి వస్తుంది. మనం ఇతరులకు చెడుని చేస్తే అదే చెడు మన ముందుకు వస్తుంది. జీవితం ఒక ప్రతిబింబం. మనం చూపించేదే మనకు కనిపిస్తుంది. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచిగా జీవించండి. ఎందుకంటే కర్మ ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే
తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం చివర్లో ఒక స్పెషల్ అడిషనల్ క్లిప్. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.